మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పేరట కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక దేవుని యొక్క లేఖనాలను పరిశీలించారు. ఈ మధ్యలో ఈ రోజుల్లో మధ్యకాలం ఎక్కువగా దేవుని గురించి ఎక్కువగా ప్రకటిస్తున్నప్పుడు టీవీల్లో న్యూస్ల్లో మరి ఎక్కువగా దేవుడు అని పదాన్ని ఎక్కువగా వాడేవారు క్రైస్తవులు. ఏ సందర్భం జరిగినా కన్నా దేవుని తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇలా ఏ సందర్భంలోనైనా దేవుని తీసుకొస్తున్నప్పుడు మనిషిని చేసేదాని కాడి నుంచి సృష్టిని చేసే కాడి నుంచి ప్రతి దానికి దేవుని చూపించేటప్పటికీ దేవుణ్ణి మరుగు చేయాలన్న ఒక ఉద్దేశంతో సాతాను అడుగుతున్న ఒక మాట ఏంటంటే అమ్మ అనే పదం గురించి ఈరోజు చాలా పాటలు వచ్చినవి. చాలా ఎందుకంటే కనుక అమ్మే గొప్పది, తల్లిని మించిన దైవము లేదు అనే పదం అనేది ఎప్పుడో చిన్ననాటి నుంచి కూడా మనకి ఎదుగుతున్న పదం. ఈరోజు తల్లి అనే యొక్క ఆ పదం దేవుణ్ణి కనుమరుగు చేసేయాలని ప్రయత్నం ఎక్కువగా చేస్తాం. దేవుడి గురించి మాట్లాడుతున్నప్పుడు, దేవుడి గురించి చెప్తున్నప్పుడు మనుషులకి నచ్చక ఒక పదాన్ని ఎక్కువగా జోడిస్తున్నారు. కనిపించని ఆ దేవుడి గురించి ఎందుకు, నన్ను కనిపించిన తల్లిదండ్రులు గొప్పవాడు కాదా, వాళ్ళకు కనిపించిన వాడు గొప్పవాడు కదా అనే ఆలోచన ద్వారా ఈరోజు సమాజంలోనికి తీసుకొస్తారు. ఈ సందర్భాల గురించే లేదా ఈ విషయం గురించే ఈరోజు మాట్లాడే ప్రయత్నం. దేవుడి యొక్క ఉనికిని దెబ్బతీసే ఆలోచనే తల్లి అనే యొక్క క్యారెక్టర్. పాటలు కూడా ఉన్నవి ఈ మధ్యకాలంలో ఎక్కువగా. అంటే ఇలాని తల్లిని ఏమన్నా తక్కువ చేస్తున్నారు అని అంటే కనుక దాని గురించి కూడా మాట్లాడాలి. ఈరోజు ఒక విషయాన్ని తెలుసుకోవాలన్నమాట. ఒక సామాన్యమైన విషయాన్ని ఈరోజు ప్రజలు ఏం చేస్తున్నారంటే కనుక సామాన్యమైన విషయాన్ని పెద్ద విషయంగా చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు. అంటే కనిపించిన తల్లిదండ్రుల గురించి కొన్ని విషయాలు బైబిల్లో చెప్పకుండా ఏ విషయం కూడా వదలదు. మనిషి ఆచరించలేని విషయాలు తల్లిదండ్రుల గురించి దేవుడే చెప్పాడు. ఆచరించలేని విషయాలు అంటే ఆచరించలేకపోతున్నారు. ఆచరించాలని పెట్టాడు ఆయన, కానీ ఆచరించట్లేదు. కానీ దేవుడి దగ్గరికి తీసుకొచ్చేటప్పటికి మాత్రం తల్లి విషయం గొప్పగా చూపించాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఒక పాట కూడా ఉంది, అవతార రూపైన ఆ తల్లికి ఉడికే. ఇలా చాలా పాటలు ఉన్నాయి. అమ్మను మించిన దైవం ఉందా, ఆత్మను మించిన అర్థం ఉందా, అమ్మాయి లేకపోతే ఆ సృష్టికర్త ఎలా వస్తాడు. ఇలాంటి పాటలన్నీ కూడా సమాజంలోనికి వెళ్ళిపోయి అందరూ కూడా ఏం చేసినట్టు పాటలు తిష్ట వేసుకొచ్చారు. ఇంకా సృష్టికర్త ఒక బ్రహ్మ, అతను సృష్టించినది ఒక అమ్మాయి, ఎన్నో పాటలు. వాటన్నిటికీ కూడా ఈరోజు చెక్కు పెట్టాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ విషయాలను ముందుకు తీసుకొస్తాం. ఎందుకంటే దేవుడు ఎంత గొప్పవాడు లేదా ఆయనకు రావాల్సిన మహిమను
ఎలా దొంగిలింపబడుతుందో అనే సందర్భాన్ని చెప్పడానికి ముందుగా తల్లి గురించి చెప్పిన తల్లిదండ్రుల గురించి చెప్పిన మాటలు విషయాలు బైబిల్లో నుంచి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి వచ్చింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి వచ్చింది. చాలా తెలియదు. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులు విధేయులై ఉంటుంది, ఇది ధర్మమే. నీకు మేలు కలిగినప్పుడు నీ తల్లిని సన్మానింపు, అప్పుడు నీవు భూమి మీద విశ్వాసవంతుడు కలుగుతాడు. చెప్తున్నాడు, నీ తల్లిని తండ్రికి విధేయులై ఉండాలి, వారిని సన్మానించాలి. అదే కాకుండా ఇంకా దేవుడు ఏం చేశాడంటే ఆజ్ఞ కూడా ఇచ్చాడు. మత్తయి వార్త 19వ అధ్యాయం, మత్తయి వార్త 19వ అధ్యాయం 18వ వచనం. ఒక అవసరం వచ్చి అడుగుతున్నాడు, నిత్య జీవానికి వారసులు అవ్వడానికి ఏం చేయాలన్నప్పుడు యేసుక్రీస్తు అని అడుగుతున్నప్పుడు, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులు సన్మానించు. 10 ఆజ్ఞలలో 5వ ఆజ్ఞ తల్లిదండ్రులను సన్మానించాలి. తల్లిదండ్రులను సన్మానించాలి. ఇంకా సామెతల గ్రంథము 1వ అధ్యాయం, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకించు. నీ తండ్రి చెప్పే మాటలను ఆలకించు, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయవద్దు. ఇక్కడ కూడా దేవుడు తల్లిదండ్రుల గురించి, వారి గురించి తగ్గించే విషయాలు ఏమి చెప్పట్లా. వారిని సన్మానించు, వారికి లోబడు, వారి మాట విను. ఇంకా ఏం చెప్తాడు చూడండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 26వ వచనం. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమి వేయవాడు, అవమానము అపకీర్తిని కలిగి చేయవాడు. నా కుమారుడా, తెలుగు పుట్టించు మాటలు నీకు మేరగోరితివా. ఇక్కడ కూడా చెప్తాను, తండ్రికి కీడు చేసి తల్లిని తరిమి వేయవాడు ఈరోజు సమాజంలో ఉన్నారు. అలా చేయకూడదనే జాగ్రత్త అనేది దేవుడు చెప్తాడు. ఇంకా 20వ అధ్యాయం 20వ వచనం. తన తండ్రినైనను తల్లినైనా దూషించు వారి దీపము ఆరు చీకటిలో ఆరిపోతుంది. ఎలాంటి చక్కటి విషయాలు చెప్తున్నాడు. దేవుడు కేరింగ్ అంటే తల్లిదండ్రుల విషయంలో దేవుడు తీసుకునే కేరింగ్ అనేది, ఆ ప్రొటెక్ట్ అనేది ఎవరు చూపించరు. అంత శ్రద్ధ దేవుడు చూపించేంత శ్రద్ధ, కేరింగ్ అనేది ఎవరు తల్లిదండ్రుల గురించి, తల్లి గురించి చెప్పినంత కేరింగ్ అనేది ఎవరు తీసుకోలేదు. అదే చెప్తాడు, తన తండ్రినైనను తల్లినైనను దూషించి వారి దీపం ఆరు చీకటిలో ఆరిపోదు. 23వ అధ్యాయం సామెతల గ్రంథం 23వ అధ్యాయం 22.
నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము. నీ తల్లి ముదిమి అందు ఆమెను నిర్లక్ష్య చేయవద్దు. కానీ ఈరోజు ఏం చేస్తారు? ముదిమి రాగానే అనాథాశ్రయంలో వదిలేస్తారు. ముదిమి రాగానే విడిచిపెట్టేస్తారు. అక్కడైతే ఏం చేస్తాడంటే కనుక తీసుకువెళ్ళి గుంటలో పడేస్తారు. అక్కడున్న వ్యక్తి వీడియో తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. తీసుకువెళ్ళి గుంటలో పడేస్తారు. ముదిమి వచ్చింది కాబట్టి ఏం చేయలేదు. తన తల్లిని ముదిమి అందు ఆమెను నిర్లక్ష్యము చేయకుండా సత్యమును ఆమె వేయకుండా నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించు. నీ తల్లి ముదిమి అందు ఆమెను నిర్లక్ష్యము చేయదు. తల్లిదండ్రుల గురించి దేవుడు అంత కేరింగ్ మాట చెప్తాడు. అదే 25వ వచనం. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలను, నీవు కనిన తల్లిని ఆనందపరచవలను. ఎన్ని విషయాలు చెప్తున్నట్టు, ఎన్ని విషయాలు చెప్తారు. ఇంకా లాస్ట్గా ఒక మాట చెప్తాను. ఇంకా చాలా సంగతులు అసలు బైబిల్ అంతటంలో తల్లిదండ్రుల గురించిన రాసినంత కేరింగ్ విషయాలు ఏంటి ఇక్కడ కదా ఎక్కువ జరుగుతుంది. 30వ అధ్యాయం 11. తమ తండ్రిని శపించు తల్లిని దీవించని తరము కలదు. ఎలాంటి తరం ఉంటుందో కూడా దేవుడు ముందుగానే చెప్పాడు. ఎలాంటి వారు వస్తారనేది కూడా దేవుడు ముందుగానే చెప్పాడు. తన తండ్రిని శపించు తల్లిని దీవించిన తరము కలదు. ఇప్పుడు దాకా చూసిన మాటలు తల్లిని దేవుడు తక్కువ చేసి, తండ్రిని తక్కువ చేసి ఎక్కడా కూడా దేవుడు మాట్లాడలా. వాళ్ళ గురించి తీసుకోవాల్సిన కేరింగ్, వాళ్ళ గురించి చేయాల్సిన, పిల్లలు చేయాల్సిన బాధ్యత ప్రతీది కూడా దేవుడు చూపించాలి. అది చెప్పాలంటే తల్లి తండ్రి ఎవరికి గొప్ప అంటే తమ కన్న పిల్లలకు మాత్రమే గొప్ప. గొప్పగా వాళ్ళు చూడాలి, గొప్పగా వాళ్ళు ప్రేమించాలి. ముదిమి అని దేవుడి కంటే కాదు తల్లిదండ్రులకు పిల్లలకు మాత్రము గొప్ప. పిల్లలు తల్లిదండ్రుల మీద తీసుకోవాల్సిన బాధ్యత, పిల్లలు తల్లిదండ్రులను గౌరవించాల్సిన విషయాలు, వారిని పోషించాల్సిన విషయాలు ప్రతీది కూడా దేవుడు ఏం చేశాడంటే రాయించాడు. వారిని గౌరవించాలి, వారిని గణపరచాలి, వారిని సన్మానించాలి. ఇవన్నీ దేవుడేం చెప్పకుండా ఏమీ వదిలేయలేదు. అన్ని విషయాలు కూడా దేవుడు ఏం చేశాడని కనుక. కానీ ఈరోజు దేవుని ఉనికి అనేది ప్రకటింపబడుతున్నప్పుడు, దేవుడి కీర్తన అనేది వెళుతున్నప్పుడు సమాజంలో అడ్డుబండగా ఉన్నది ఎవరంటే కనుక తల్లిదండ్రులు. ఈ తల్లి అనే యొక్క సెంటిమెంట్తో దేవుని యొక్క ఔన్నత్యం అనేది, దేవుని యొక్క మహత్యం అనేది ఇదిగో కనపడకుండా చేయాలన్న ఆలోచనే అపవాదిది. కనపడకుండా చేయాలన్నదే ఆలోచన. దేవుని కంటే ఎందుకు దేవుని కంటే వాళ్ళు గొప్పవాళ్ళు? ఎలా గొప్పవాళ్ళు అవుతారు? ఏ రీతిలో దేవుని కంటే తల్లి గొప్పది అవుతుంది? కొన్ని విషయాలు చూద్దాం. తల్లిదండ్రులు మనకు మాత్రమే గొప్పవాళ్ళు, దేవుని కంటే కాదు.
దేవుని కంటే కాదు, దేవుని కంటే కాదు. అయితే ఒక విషయం చూడండి, యెషయా గ్రంథం దేవుడను గొప్పవాడు చూడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 49వ అధ్యాయం. ఈ విషయం అనేది, ఈ తల్లి విషయం అనేది చాలా సింపుల్గా సాధారణంగా కనిపించే పని కదా. దేవుని యొక్క ఔన్నత్యాన్ని దెబ్బతీసేటప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలంటే కదా, మాట్లాడుకోవాలి. ఆ విషయం గురించి మాట్లాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన సంటి బిడ్డను మరుచున వారైనా మరుచుదురు గాని. చాలు. తన స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా మానునా. ఒక విషయాన్ని దేవుడు ఇక్కడ చెప్తున్నాడంటే కనుక, భవిష్యత్తు ఎరిగిన ఆయన భవిష్యత్తు ఆయనకి మాత్రమే తెలుసు. భవిష్యత్తు తెలుసా? భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆయనకి మాత్రమే తెలుసు. ఆయన చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను పెద్దవాడైతే కనుక ఒకవేళ మరిచిపోతారు. చంటి బిడ్డను ఏమన్నా మరిచిపోతారా? మరిచిపోయే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మరిచిపోయే విషయాలు ఏమైనా ఉన్నావా? ఏమైనా ఉన్నామంటే కనుక ఒక విషయాన్ని చూద్దాం. రాజుల రెండవ గ్రంథం 6వ అధ్యాయం. షోమ్రోనులో ఒక భయంకరమైన కరువు వస్తుంది. ఆ దేశానికి ముట్టడి వేసినప్పుడు షోమ్రోన్ అంతా కూడా క్షామముతో ఉంటారు, కరువుతో ఉంటారు. కరువు వచ్చినప్పుడు జరిగిన ఒక జీర్ణించుకోలేని యొక్క సంఘటన అక్కడ జరిగింది. ఎవరు కూడా ఈ సంఘటన జీర్ణించుకోలేరు. చరిత్రలో జరిగిన ఒక సంఘటన ఎవరు జీర్ణించుకోలేమట. అంటే సంఘటన షోమ్రోనులో జరిగింది. చూడండి, ఆ సంఘటన గురించి చూద్దాం. ఆ రాజుల రెండవ గ్రంథం 6వ అధ్యాయం 28వ వచనం నుంచి చూద్దాం. మీ విచారణకు కారణమేమని అడుగుగా, అంటే ఇద్దరు స్త్రీలు రాజు దగ్గరికి వెళ్ళారు. ఏం చేయమంటే న్యాయం చేయమని వెళ్ళారు. అప్పుడు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ స్త్రీ నన్ను చూసి, నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదామని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకుని తింటిమి. ఈ సంఘటన చదివినప్పుడల్లా కూడా ఏదో మెదిలిపోతున్నట్టు ఉంటుంది. ఎవరో బయట వాళ్ళు తెచ్చుకునే కాదు, మన సొంత తల్లిదండ్రులు మాట్లాడుకుంటారు. ఇద్దరు తల్లులు మాట్లాడుకుంటారు. ఇదిగో ఈ రోజు నా బిడ్డను వండుకుంటా, రేపు నీ బిడ్డను వండుకుంటా. ఎంత భయంకరమైన సంఘటన, ఎంత కర్కశముగా ఎలా ఆలోచిస్తారు అంటే, ఇలాంటి వారు కూడా ఉంటారు. దేవుడు ఒక సంగతిని చెప్పాడు అంటే కనుక, తన సంటి బిడ్డను కరుణ రాలేదా? చంపాలన్నాక బిడ్డను చెప్పాలనుకున్నప్పుడు ఆ తల్లికి ఆ బిడ్డ మీద కరుణ రాలేదా? జాలి రాలేదా? ఏమైపోయింది? నేను కన్నా బిడ్డే కదా, నేను కనిన బిడ్డే కదా అన్న కరుణ ఏమైపోయింది?
నేను కరుణ బిడ్డ కదా, ఎందుకు ఇలా చేయాలనుకున్నాను, ఎందుకు ఇలా చేయను, చావనైనా చావాలి కానీ ఎందుకు నా బిడ్డను చంపటం అనే ఆలోచన వాళ్ళకి ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు? దేవుడు మాత్రము నిన్ను కరుణించకుండా, మనిషి ఎన్ని పాపములు చేయి, ఎన్ని తప్పులైనా చేయి, ఎన్ని నేరాలైనా చేయి, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే చూస్తూ ఉంటున్నాడు. ఎప్పటికైనా ఒక వ్యక్తి మారతాడని చూస్తాడు. కానీ ఇక్కడ జరిగిన ఈ సంఘటనలో తల్లి తన బిడ్డను చంపి ఇద్దరు తల్లులు కలిపి ముందుకు తిన్నారంటే కదా, ఎంత కక్షణీయంగా ఆ తల్లి మారిపోయింది, ఆ వ్యక్తి మారిపోయింది. మళ్ళా యెషయా 49వ అధ్యాయం 15వ వచనం. అంటే ఈరోజు మన యొక్క ఆలోచన, మన యొక్క ఉద్దేశం అనేది ఎలా ఉండాలంటే కనుక దేవుని మీద తప్ప ఇంకా లోకంలో ఏది గొప్పది కాదు అన్నది ఆలోచించాలి. దేవుని కంటే లోకంలో ఎవరు గొప్పవాళ్ళు కాదు, దేవుని కంటే అనేది ఆలోచించడానికి చెప్పు. 49:15 స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మరుచునా, వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారం నిత్యము నా యొక్క ఆయన కరుణింపకుండా ఏ విషయంలోనూ ఉన్నది. ఆకలి వేస్తే, కరువు తాండవిస్తే, ఆకలి వేస్తేనే తన బిడ్డలు చంపుకుని వండుకు తినేశారంటే ఎంత భయంకరమైన విషయం. కరువులోనే మరి దేవుడు మనం ఎన్ని పాపములు చేసినా, ఎంత నీచంగా మనం బ్రతికినా కానీ దేవుడు మన మీద ఏం చూపుతున్నాడు? కరుణ అనేది చూపుతున్నాడు. ఇంకా దేవుని కంటే అంటే తల్లిదండ్రులు అనేవారు తమ పిల్లలకు మాత్రము గొప్ప. మరి దేవుడు ఎవరికి గొప్ప అంటే తల్లికి, తండ్రికి, వాళ్ళ కన్న పిల్లలకు కూడా దేవుడే దిక్కుగా ఉండాలి, దేవుడే యజమానుడిగా ఉండాలి, దేవుడే వాళ్ళకి మూలమై ఉండాలి. అదే ఇంకా దేవుడు ఒక విషయం చెప్తున్నాడు చూడండి. దేవుని యొక్క మహిమనే దాన్ని ఎవ్వరికి ఆపాదించుకోరు, తల్లిదండ్రులకైనా సరే ఎవ్వరికి ఆపాదించుకోరు. యెషయా గ్రంథం 42వ అధ్యాయం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనం. యెహోవానైన నేనే, ఇదే నా నామము, మరి ఎవ్వరికి నా మహిమను నేను ఇచ్చువాడను కాను. యెహోవానైన నేనే, ఈ పదం అనేది ఎక్కువగా ఎవరు మాట్లాడలేదు. నేనే అంటాడు యేసుక్రీస్తు అంటాం. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నేనే అన్న పదం మనకైతే గర్వానికి సూచిస్తుంది కానీ అదే దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన యొక్క డిగ్నిటీ, ఆయన పరిశుద్ధతకి, ఆయన క్యారెక్టర్కి, ఆయన ఉన్నతమైన తత్వానికి ఆల్మైటీ అంటారు. ఆల్మైటీ అంటే సర్వమై ఉన్న దేవుడు అంటారు. సర్వమై ఉన్న దేవుడు. నేనే అంటే కనుక సర్వమై ఉన్న దేవుడు అని వస్తారు. సర్వమై ఉన్న దేవుడు అందుకని అనమాట. యెహోవా నేనే, ఇది నా నామం, మరి ఎవ్వరికి నా మహిమను నేను ఇచ్చువాడను కాను. నాకు రావలసిన స్తోత్రము విగ్రహములకు చెందనీయకుడి. ఎవ్వరికి చెందకూడదు. విగ్రహం కంటే తల్లిదండ్రులకు కూడా చెందకూడదు.
దేవుని కంటే దేవుని మహిమ తల్లిదండ్రులకు కూడా చెందకూడదు, చేరకూడదు. తల్లిదండ్రులకు కూడా చేరకూడదు. నేనే అన్నట్టు ఇంకెవరు లేరు. నేనే అన్న పదంకి ఎవరికి వస్తుందంటే కనుక ఆయన ఒక్కడే ఉన్నప్పుడు. ఆయన కూడా ఒక కన్నా ఒక తల్లి ఉందనుకోండి, ఆయన కూడా ఒక్కనే తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, వాళ్ళ గొప్ప వాళ్ళెవ్వరు లేనప్పుడు మాట్లాడే పదం ఏంటంటే నేనే. వాళ్ళెవ్వరు లేనప్పుడు, ఆయన కన్న తల్లి తండ్రులు లేనప్పుడు, ఎవ్వరు లేనప్పుడు మాట్లాడాల్సింది ఏంటంటే నేనే. నేనే ఆ పదం దేవునికి మాత్రం వర్తిస్తుంది. దేవునికి మాత్రమే సాధ్యమవుతుంది ఆ పదం. ఇంకా ఇంకొక మాట చెప్పండి. ఇదే యెషయా గ్రంథం 48 పదం. నా నిమిత్తమే అలాగ చేసేదను, నా నామము అపవిత్రపరచబడనేలా, నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను మరి ఎవ్వరికి నేను ఇచ్చువాడను కాను. నా మహిమను నేను ఎవ్వరికి ఇచ్చువాడను కాను. ఎవ్వరికి ఇచ్చువాడను కాను. తల్లి తల్లే, దైవము కార్యరదు. తల్లి యొక్క ఆ పదాన్ని లేదా ఆ క్యారెక్టర్ను దైవముగా చూపించడానికి లేదా దైవత్వాన్ని ఆపాదించడానికి సరిపోదు. దైవత్వాన్ని ఆపాదించడానికి సరిపోదు. ఇంకా దేవుడికి ఉన్న ఆ పౌరుషం ఏంటంటే కనుక ఆయన మహిమ ఎవరికైనా ఇస్తే కనుక అది ఆయన తట్టుకోడు. దేవుడు అన్న పదం ఎవరికైనా ఇస్తే అయినా ఒప్పుకోడు. ఎందుకంటే ఆయన ఉన్నవాడు కాబట్టి ఆయనకేం చెందుతుంది అని చెందుతుంది. నా నిమిత్తము అలాగ చేయడి, నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమ నేను ఎవ్వరికి నేను ఇచ్చువాడను కాను. నా మహిమ నేను ఎవ్వరికి ఇచ్చువాడను కాను. నా మహిమ అనేది నేను ఎవ్వరికి ఇవ్వను. కొన్ని వార్తలు వస్తూ ఉంటాయి మధ్యగా, తల్లిదండ్రులు చేసిన వార్తలు. పిల్లల్ని ఎలా చంపేశారు, తల్లిదండ్రులు కూడా పిల్లలు చంపేస్తున్నారు. అది వేరే సబ్జెక్ట్. మొన్నే మధ్యకాలంలో జరిగిన ఒక 2-3 రోజులు అవుతుంది. కన్న కూతురిపై గ్యాంగ్ రేప్ చేసిన కర్కశ తల్లి ఏమని పెట్టారంటే దాడు తల్లి కాదు రాకాశి అని పెట్టారు. తల్లి కాదు రాకాశి అంటే ఆమె ఫ్రీడమ్ రోజులో పడి సొంత కూతురినే పాడు చేయించింది 2 రోజులు. అంటే ఇలాంటి వార్తలు అనేవి రోజుకి కనబడుతున్నాయి. చాలా వార్తలు ఉన్నాయి. అన్ని చదివి మీ మైండ్ పాడు చేయడానికి ఇష్టం లేదు కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క ఉద్దేశాన్ని ఆపాదించడానికి కొన్ని విషయాలు అనేవి మనము జాగ్రత్త పడడానికి లేదా క్రైస్తవులుగా మన యొక్క అవేర్నెస్ కలగడానికి దేవునికి మించి గొప్పతనం అనేది ఎవరికి ఆపాదించకూడదు. ఇంకా కొన్ని విషయాలు చూడగలిగితే కనుక ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఈ తల్లిని సృష్టించింది ఎవరంటే కనుక దేవుడు. తల్లిని సృష్టించింది దేవుడు. ఇంకా అదేంటి, తల్లిని సృష్టించింది దేవుడైతే మరి యేసుక్రీస్తు వారిని కన్నది మరియ గారు కాదంటే కనుక అక్కడ కొన్ని విషయాలు చూద్దాం. లోకాసు వార్త 1వ అధ్యాయం. ఆవిడేమన్నా నేను దేవుణ్ణి కన్నాను అని ఏమన్నా గర్వపడిపోయిందా మరియ గారు? ఏదో యేసుక్రీస్తు అంటే సర్వోన్నతుని కన్నాను నేను దేవుణ్ణి కన్నాను అని ఎక్కడైనా ఆవిడ గర్వం చూపించిందా? ఏమని మాట్లాడిందో
ఒకసారి చూద్దాం, ఆ విషయం కూడా చూద్దాం. లోకాసు వార్త 1వ అధ్యాయం, లోకాసు వార్త 1వ అధ్యాయం 38వ వచనం. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను. ఈ మాట జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. మరియా ఆవిడ ఏమంటుందంటే కనుక, యేసుక్రీస్తు వారు ఆమె గర్భాన భూమి మీదకి రావాల్సి వచ్చింది. రావడానికి ముందుగా దేవదూతలు ఆమెకి ఎదురుపడి మాట్లాడి సంభాషణ చేసి ఏం చెప్పాయంటే ముందు ఆ వచనం కొంచెం 32వ వచనం కూడా చెప్తాను. 32వ వచనం. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు. నువ్వు కంటున్నావు కదా, నీ కొడుకుని ఫీల్ అవుతావేమో. ఆయన ఎవరి కుమారుడు అంటే సర్వోన్నతుని కుమారుడు. ఎందుకంటే భర్త యేసేపు వారి ఇరువురు కలవక ముందు ఆమె గర్భము ధరించింది కాబట్టి ఇప్పుడు ఎవరనుకున్నావు? ఎవరనుకుంటున్నావు? సర్వోన్నతుని కుమారుడు. సర్వోన్నతుని కుమారుడు. ఇప్పుడు గర్భాన పడిన తర్వాత మాట్లాడుతున్న మాటే 38వ వచనం. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలును, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక నేను. అంతటా ఆ దూత ఆమె యొద్ద నుండి వెళ్ళిపోయింది. మరియా గారు యేసుక్రీస్తు వారిని కనినా గారా నేనే గొప్ప అని ఇక్కడ చెప్పల. ప్రభు దాసురాలను, నేను నీకు సేవ చేయవలసిన, నేను నీకు సేవకురాలు, నీకు సేవకురాలు, దేవుని యొక్క సేవకురాలు. నేను నీకు లోపడాలి. నువ్వు నాకు అనుగ్రహింప చేసిన ఈ గర్భఫలాన్ని నేను మోయాలి. ఈ గర్భఫలాన్ని మోసి ఇదిగో మానవాళి యొక్క ఆ పాపముల కొరకు ఈయన బలి అవ్వడానికి వచ్చాడు కాబట్టి, పాపములను తీసివేయడానికి వచ్చాడు కాబట్టి, లోక పాపములు మోసుకుని గొర్రె పిల్ల కాబట్టి ఈయన నేను భద్రంగా కాపాడాల్సిన బాధ్యత అదే అంటన్నమాట. ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున జరగని, నీ మాట చెప్పున జరుగును. అంటే యేసుక్రీస్తు వారిని కన్నా మరియ గారే ఏమంటున్నారంటే కనుక, యేసుక్రీస్తు వారికి నేను దాసురాలను, యేసుక్రీస్తు వారికి దాసురాలను. ఆవిడే యేసుక్రీస్తు వారిని నేను కన్నాను, దేవుని కుమారుని కన్నాను అని ఎక్కడా కూడా ఆవిడ గర్వం అనేది ఎక్కడా చూపించాలి. ఇంకా ఒక పండుగలో కూడా వెళ్ళి తప్పిపోయినప్పుడు, నేను నీ తండ్రి వెతకుచున్నామంటే కనుక అప్పుడు నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని నీకు తెలియదా అన్నప్పుడు వాడు ఆ విషయాన్ని గ్రహించలేకపోయారంట. మరిచిపోయింది తప్ప యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారన్న సంగతిని మరియ గారు ఏం చేశారంటే మరిచిపోయి. కానీ ఈరోజు ఆర్సీఎం వారు ఏం చేస్తారంటే కనుక, యేసుక్రీస్తు వారు వచ్చిందే మా మరియ గారి వల్ల, యేసుక్రీస్తు వారు వచ్చిందే మా మరియ గారి వల్ల. మరియ గారు రావడానికే యేసుక్రీస్తు వారు అవసరపడ్డారు. మరియ గారు భూమి మీదకి రావడానికే యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారే పంపించారు. మరియ గారు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు ఆమె గర్భము గుండా రావలసి వచ్చింది. ఆవిడ లేకపోతే కాదు, ఆవిడ లేకపోతే మరొక ఆవిడ్ని ఆయన ఎంచుకుంటాడు. ఆవిడ లేకపోతే మరొక ఆవిడ్ని తీసుకోగలడు ఆయన. మరొక ఆవిడ గర్భం గుండా ఆయన రాగలడు. ఆయన ఉన్న మూలనే మరియ గారు వచ్చారు. మరియ గారు ద్వారా ఆయన రావలసి వచ్చింది. ఇది చాలా సామాన్యమైన విషయం. కానీ ఈ విషయాన్ని కూడా ఆర్సీఎం వాళ్ళు ఏం చేయాలంటే కనుక గ్రహించారు. మరియ గారు గొప్పవారే, ఆవిడ పరిశుద్ధురాలే. కానీ ప్రభువుని కన్నది ఆవిడ గొప్పతనాన్ని, ఉందాతనాన్ని ఎక్కడా కూడా ఏం చేయలేదంటే ఆవిడ చాటుకోలేదు, చూపించలేదు.
ఇంకా యేసుక్రీస్తు వారు చనిపోయేదాకా కూడా ఆయన వదలకుండా పాకులాడింది. సిలువ వేసి అంతవరకు కూడా పాకులాడింది. చనిపోయే వరకు కూడా, చనిపోయిన తర్వాత కూడా ఇదిగో ఆ తన యాకోబుకి అప్పగింపబడ్డం, ఇదిగో నా తల్లిని నీకు నీ తల్లిగా చేసుకొని అప్పగించడం కూడా జరిగింది. ఇందులో కూడా మరియ గారు దేవుడి కంటే గొప్ప అని చూపించడానికి ఏమీ లేదు. యేసుక్రీస్తు వారిని కన్నా ఆమెను కన్నా ఆమె సరే యేసుక్రీస్తు వారి కంటే గొప్పది కాదు. అందుకే నా మహిమను ఎవరికి ఆపాదించొద్దు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు తల్లి తండ్రులు ఉన్నారు, పిల్లల కన్నా వారికి జన్మనిచ్చారు కాబట్టి వీళ్ళ తల్లిదండ్రులు అయ్యారు. ఈ విషయం అనేది సామాన్యంగా అందరికీ జరిగే విషయమే. ఒక తల్లి తండ్రులు ఉన్నారు, వారు బిడ్డలకు జన్మనిచ్చారు. రేపొద్దున వాళ్ళకి వివాహమైన తర్వాత వారు తల్లిదండ్రులు కాగలరు. ఇది అందరికీ జరిగే ప్రాసెస్. తల్లి తండ్రి ఉన్నారంటే కనుక వాళ్ళకి పిల్లలు పుడితే కనుక ఇలా అందరికి జరుగుతున్న ప్రాసెస్. ఈ ప్రాసెస్ అనేది దేవుడే పెట్టాడు. ఇప్పుడు తల్లి తండ్రి అనేది కన్నా ఆ పిల్లలకు మాత్రమే గొప్ప. మా అమ్మ ఉంది, నాకు మాత్రమే గొప్ప. నేను గౌరవించాలి, నేను గణపరచాలి, అనారోగ్య పరిస్థితుల్లో నేను చూడాలి, నేను ఏ బాధ్యతలైనా తీసుకోవాలి, అది నా బాధ్యత. ఇప్పుడు నాకు గొప్ప, ఏదైనా ఇబ్బంది కలిగినా నాకే బాధ. ఈ సందర్భాల వరకు కానీ దేవుడి కంటే నాకు జన్మనిచ్చారు కాబట్టి వాళ్ళకు చేయాల్సిన పనులన్నీ కూడా దేవుడు రాయించాడు. కానీ దేవుని కంటే తల్లిదండ్రులు గొప్పవాళ్ళన్న మాటను నేను అసలు జీర్ణించుకోలేదు. తల్లిదండ్రుల కంటే కాదు, నాకు గొప్పవాడు దేవుని కంటే కాదు, నాకు మాత్రం గొప్ప. దేవుని కంటే కాదు, దేవుని తర్వాతే. ఇంకా మరొక సంఘటన చూడగలుగుతాం. ఆదికాండం 2వ అధ్యాయం. అవ్వమ్మ గారు ఎలా వచ్చారంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఒక భూమి మీదకి రావాలంటే కనుక గర్భము ధరిస్తేనే, వివాహమైన తర్వాత గర్భము ధరిస్తేనే పిల్లలు భూమి మీదకి రావడం జరుగుతుంది. గర్భము ధరిస్తే వస్తున్నారు, గర్భము గుండా. మరి అవ్వగారు ఎలా వచ్చారంటే కనుక చూడండి, అవ్వ ఎలా వచ్చారంటే కనుక అవ్వమ్మ ఎలా వచ్చిందంటే కనుక చూడండి. ఆదికాండం 2వ అధ్యాయం 22 చూడండి. 22 తరువాత దేవుడైన యెహోవా ఆదాము నుండి తీసిన తీయగా వచ్చింది. ఆదాము నుండి తీయగా వచ్చింది అని ఈరోజు తీయగా పాటలు వచ్చేస్తుంది. దేవుడి కంటే మించిన పాటలు వచ్చేస్తుంది. దేవుని కంటే గొప్ప చేస్తారు. తీయగా తీసినది ఆదాము నుండి తీయగా కదా. ఆదాము నుండి తీసిన పక్క టెంకు వల్ల స్త్రీని నిర్మించెను. ఆదాము నుండి పక్క టెంకును తీయగా వచ్చింది. తీస్తే వచ్చింది అవ్వ నుండి అందరూ కూడా వచ్చారు. ఈరోజు అవ్వ నుండే వచ్చారు. ప్రతి మనిషి కూడా ఈరోజు అవ్వ గురించి ప్రారంభమైంది మానవ జాతి అంతా. అవ్వ దగ్గర ప్రారంభమైంది మానవ జాతి అంతా కూడా
ఆయా వర్గాలుగా, ఆయా భాషలుగా, ఆయా దేశాలుగా వీడిపోయారు తప్ప అందరూ అవ నుండి వచ్చిన వారే. అవ మాత్రం గర్భం నుండి రాలేదు. దేవుడు తీశాడు. దేవుడు తీసిన దానికి ఈరోజు ఏమి తగిలించారంటే కనుక దేవుని మహిమ తగిలించేస్తున్నారు. దేవుని మహిమను ఆపాదించేస్తున్నారు. అది దేవునికి నచ్చని విషయం. తల్లిని సన్మానించు, నీ తండ్రిని సన్మానించు, నీ తల్లిని ముదిమి అందో ఆమెను విడిచిపెట్టవద్దు. ఏ సంగతి మాట్లాడడం మానేశారు దేవుడు? తల్లిదండ్రుల గురించి ఆ కేరింగ్ అనేది, ఆ జాగ్రత్తలు అనేది ఏ సంగతి కూడా దేవుడు విడిచిపెట్టలా. ప్రతీది కూడా మాట్లాడాడు. వారిని విడిచిపెట్టవద్దు, విడనాడవద్దు. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలని ప్రార్థన నిబంధనలో ఇంకా చెప్పాలంటే చాలా రెఫరెన్స్ ఉన్నాయి. ఇన్ని సంగతులు చెప్పినప్పుడు ఇదిగో దేవుణ్ణి మహిమర్చడానికి, దేవుణ్ణి మరిపించడానికి, దేవుణ్ణి మహిమను తొలగించడానికి ఈరోజు అమ్మ క్యారెక్టర్ అనేది సమాజంలోనికి దైవము కన్నా గొప్పదిగా చూపిస్తున్నారు. అమ్మ కూడా దేవుని దయ వల్లనే వచ్చింది. దేవుడు చేస్తేనే వచ్చింది. ఉన్నవాని యొక్క ఉనికిని దాచేసింది ఏంటంటే కనుక తల్లి క్యారెక్టర్. ఉన్నవాని యొక్క ఉనికి అంటే దేవుడు కనిపించాడు. ఆ కనిపించిన ఉనికి అంతా కూడా దేవుడు గ్రంథాల రూపంలోనూ దేవుడు మాట్లాడుతుంటే ఆ మాట్లాడే ఉనికిని కూడా దెబ్బతీయాలని ఆలోచన చేసేది అపవాది. అందుకే ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువగా పాపులర్ అమ్మ పాడే జోల పాట చాలా మిలియన్స్ లోనికి వెళ్ళిపోయిన సాంగ్. ఈ పాటలన్నీ వస్తున్నప్పుడు ఇంకా ఆ ఇంటున్నప్పుడు దేవుడి మీద మనిషికి ఎలా అనుకున్న మనసు, దేవుడి మీద ప్రతి మనిషిని కూడా ఒక సాడ్ మ్యూజిక్తో దేవుణ్ణి మైమర్పించేది అపవాది. ఆ రోజు సంగీతంలో దిట్ట కలిగి వాయించేది ఎవరంటే కనుక అపవాది. మంచి వాయిద్యాలు వాయించడంలో అపవాది. దానికి ఉన్న వాయిద్యాలతో, పిల్లల గ్రోవులతో చక్కగా అందరినీ మైమరిచింపచేసేది. అదే ఈరోజు అపవాది ఏం చేసిందంటే కనుక మనుషులందరినీ కూడా పాటల మీదకి మళ్లించి దేవుని మీదకి మనసు లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తుంది. అందుకే తల్లే కానీ దైవము కానేరదు. దైవం కానేరదు. తల్లికి మనిషి గొప్పవాడు. నా తల్లి నాకు మాత్రమే గొప్ప, దేవుడి కంటే కాదు. తల్లి గర్భంలో ధరించిన ఆ శిశువు ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఆ బిడ్డ భూమి మీదకి వచ్చేంత వరకు కూడా భయపడుతూనే ఉంటుంది. అలాంటి యొక్క తల్లిని గౌరవించండి తప్ప తల్లిని దైవము కంటే గొప్పగా చెయ్యొద్దు, గొప్పగా చూడవద్దు. గొప్పగా చూడండి, దేవుని కంటే గొప్పగా చూడవద్దు. చివరిగా యెషయా చూసి మళ్ళా చదువుకుని ముగించాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం, 44వ అధ్యాయం, 48 స్త్రీ 48:11 నా నిమిత్తమే అలాగూ చేసేదను, నా నామం అపవిత్రపరచబడిన మా మహిమను మరి ఎవ్వరికి తల్లికైనా తండ్రికైనా ఎవ్వరికి నేను ఇచ్చేవాడును అవును. 10వ నేను నిన్ను పుట్టింపకు
పుటమ వేసి తిని వెండి వేసినట్లు కాదు, ఇబ్బందుల కొలుములో నుండి నిన్ను పరీక్షించి తిని నా నిమిత్తమే అలాగూ చేసి తిని. ఆయన గురించి మాట్లాడుతున్నారు. నా నామము అపవిత్రపరచబడేలా నా మహిమను నేను ఎవ్వరికి ఇచ్చువాడను. కాబట్టి దేవుని విషయంలో మనం ఒప్పుకోవాల్సిన విషయంలో, లేదా దేవునికి మహిమ చెల్లించాల్సిన విషయంలో మనము దేవుని కంటే ఎవ్వరికి కూడా తల వంచకూడదు. దేవుడి కంటే అంటే కనుక దేవునికి తప్ప ఇంకెవ్వరికి కూడా మనం తల వంచకూడదు. మహిమ ఆయనకి చెల్లించాలి, ఘనత ఆయనకి చెల్లించాలి. ఎందుకంటే మనుషులందరినీ సృజించేవాడు ఆయనే, మనుషులందరినీ కూడా కలగజేసేవాడు ఆయనే. ఆయన తప్ప ఏ దేవుడు కూడా లేడు. ఆయన తప్ప ఎవరికి కూడా మహిమ చెందకూడదు, ఎవరికి మహిమ చెందకూడదు. ఆయనే దేవుడు, ఆయనే దైవము, ఆయనే మనుషులకి ఉడుకు కలగజేశాడు, ఊపిరి కలగజేశాడు, జీవాన్ని ఇస్తున్నాడు. అందరికీ దేవుడు బ్రతకాలన్న ఆ కోరికను దేవుడు కలిగించాడు. మనుషులు పుడుతున్నారంటే, మనుషులు చనిపోతున్నారంటే ఏదైనా దేవుడు వల్ల మాత్రమే. దేవుడు మనం కలగజేశాడు కాబట్టి ఆయనకు మాత్రమే మహిమ చెల్లిస్తూ ఎవరికి కూడా మహిమను ఆపాదించుకుంటూ మనం కోరుకుంటే ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, సర్వాధికారి, స్తోత్రాలు. ఆయన ఇది చెందాల్సిన మహిమను అయినా ఆపాదించుకోవాలి. మీకు రావాల్సిన మహిమను మీకు మాత్రమే అప్పగించి మిమ్మల్ని స్థితించి కనపరిచే భాగ్యాన్ని గ్రహించి సమాజంలో ఈరోజు ఆయన తల్లి క్యారెక్టర్ అనేది సమాజంలో ఆయన మీ మహిమను తగ్గించేయాలన్న ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే తల్లి గొప్పదని యొక్క ఉద్దేశాల్లోనికి ఆలోచనలోనికి సమాజంలో వెళ్ళిపోతుంది. అది తిరిగే భాగ్యాన్ని సహాయం దయచేసి అందించారు. క్రీస్తు ప్రార్థిస్తున్నారు.